జయజయసూసన శ్రీమతి జీవంజరగోపసి వేదాంత జితేంద్ర మహాదేశకాయ మహా. ముక్కు రవిశంకర్ అనే 44 పీఠాధిపతి శివంజరగోపసి వేదాంత జితేంద్ర మహాదేశకుల వారి యొక్క వైభవాన్ని ఎంత చెప్పినా తక్కువే. దాసుడు ఏదో ప్రయత్నిస్తున్నాను. రాజగోపుర జియర్ అని పేరు ప్రసిద్ధంగా. శ్రీరంగంలో ఇప్పుడు వెళ్ళిన ఏ ఒక్క ఆటో రిక్షాను అడిగినా కూడా వాడు రాజగోపురం జియర్ స్వామి మఠం అంటేనే వారికి అహోబిలం మఠం అని తెలిసిపోతుంది. అంత ప్రసిద్ధమైన ఒక స్వామి. వారి దయాగుణం చాలా గొప్పది. వారికి దయా ఎటుంటుందంటే బీదవాళ్ళైనా సరే ఎవరైనా సరే ముందు ప్రసాదం తీసుకోవాలి. శిష్యులు ఎవరు వచ్చినా ముందు ప్రసాదం తీసుకొని రా, తర్వాత చూద్దాం, తర్వాత అక్షతలు అంటారంట. అది మాత్రం కాదు, స్వామివారు మన తదియారాధన జరిగే సమయంలో అక్కడ వచ్చి ప్రత్యక్షంగా నిరీక్షిస్తారు, దాన్ని చెక్ చేస్తారనమాట. కడుపు నిండా వెయ్యిరా, ఇంకా వెయ్యి, ఇంకా 2 వెయ్యి, 2 వడలు వెయ్యి, కడుపు నిండగా. వాడు కడుపు నిండా తిన్నారని ఎలా తెలుస్తుందంటే ఆకుల్లో మిగిలాలి అంటారట. ఎవరో ఒక విద్వాంసులు అడిగారట, మిగిలితే మంచిది కాదు కదా, తప్పు కదా కింద పడేయడం అంటే. స్వామివారు అంటారు, చూడరా అక్కడ ఎన్నో కుక్కలు బయట ఉన్నాయి రా పాపం, దీన్ని ఎదురు చూసి దానికి ఆ భాగవత ప్రసాదం దొరుకుతుందిరా, అది మంచి జన్మ వస్తుందిరా అని అంటారట. అంటే భాగవతుడి కడుపు నిండాలి, అదే నిండి కొద్దిగా ఎక్కువైనా అది పారేస్తే ఆ ఇస్తరాకుని తినడానికి ఎన్నో ఆ కుక్కలు వచ్చి ఆ జీవరాశులు తిని దానికి మంచి గతి రావాలి అని ఒక దయాగుణం, దాన్ని చూడాలి. అలాగే ఒక బీదవాడు అల్యూమినియం పాత్రలు తీసుకుని వచ్చాడు, పాత్రలు అమ్మేవాడు. ఆ రోజుల్లో అల్యూమినియం కొనేవారు ఎవడు? బ్రాహ్మణుడు ఒక అగ్రహారాన్ని తెలియకుండా వచ్చేసాడు. ఎవరు కొనలేదు, బ్రాహ్మణులు ఎవరు అల్యూమినియం కొంటారండి, స్టీలే కొన్నారు కదా, పిత్తల పాత్రమే. అయితే స్వామివారు రప్పించారట. మన భయపడి వెళ్ళాడు, వణుకుతూ భయంతో, అయ్యో మనని ఏమంటారేమో, వీరు ఆచార్యులు కదా, మహా ఆచారంగా ఉంటారు కదా అనుకుంటే స్వామివారు పిలిచి, ఏమైనా బోని అయిందా నీకు అంటే, ఇక ఎవరు కొనలేదండి అన్నాడట. పాపం మనం చూస్తే జాలి అనిపించింది. మొత్తం పాత్రలు ఎంత అని అడిగారట. వాడు ఏదో ఒక 500 రూపాయలు ఏదో అన్నారు. ఆ రోజుల్లో స్వామివారు అన్నారట, శ్రీకారిని పిలిచే, తీసుకురారా డబ్బులు అనేసి. దేనికి అన్నారు, తీసుకురా ఇద్దాం అని. వీడికి ఆశ్చర్యం, మొత్తం పాత్ర మాకు ఇక్కడ ఇచ్చేసి వెళ్ళిపోన్నారట. డబ్బులు ఇచ్చారట. అయితే ఏం చేస్తాం, శిష్యులందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఈ అల్యూమినియం పాత్రలు పెట్టుకుని అహోరమటంలో దాని మనకేం పని ఉంది అనుకుంటే, స్వామివారు అన్నారట, వాడి దగ్గర వెళ్ళి ఆ బీదవాళ్ళ బస్తీలో అందరికి పంచిపెట్టు పో, పక్కన బస్తీ ఉంది కదా అక్కడ బీదవాళ్ళు పంచిపెట్టు అన్నారట. అది దయా సాగరం అంటే అది హస్తం. ఆవణి హస్తం అంటే అటువంటి హస్తం. చేతిలో ఇప్పుడు అందరికీ వెళ్తూ ఉంటుంది. చేసిన ఏ పని అయినా అది విజయలక్ష్మితో సాగేది. గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వీళ్ళందరూ కూడా, గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక, వీళ్ళందరూ కూడా వారి దగ్గర తల ఉంచి ఆ రాజగోపుర నిర్మాణంలో వాళ్ళు కైంకర్యం పాల్గొని వాళ్ళందరూ తరించారు. అంతా ఒక సాధారణ సన్యాసి. భగవంతుడు నియమనంని శిరసా వహించి, రంగనాథుడు ఒక నియమనం, ఏ రాజులు చేయలేక పని ఆ దక్షిణ రాజగోపురాన్ని నిర్మాణం చేయడం అంటే ఎంత పెద్ద అసాధ్యమైన పని. అంటే నృసింహునుడి యొక్క ఆవేశావతారం ఉన్నది కావున దాన్ని చక్కగా సంరక్షించి పోషించి ఈరోజు వరకు ఒక రాజగోపురం ఇంత గొప్ప స్మృతి చిహ్నంగా ఉన్నదంటే రంగనాథుడికి ఒక గర్వాన్ని ఇచ్చే ఒక రాజగోపురంగా అది వెలుస్తుంది అంటే ముక్కు రవిశంకర్ యొక్క కృప, వారి యొక్క అనుగ్రహం మన అందరి పైన కలిగి, లక్ష్మీ నరసింహుల అనుగ్రహానికి మనం అందరూ పొంది, వారిలానే దయతో ఈ జాలితో శ్రీ వైష్ణవుల పట్ల వాళ్ళకి, శ్రీ వైష్ణవులకు మాత్రం కాకుండా సమాజానికి అది ఒక పెద్ద విశ్వరూపం ఎత్తారు దయాగుణంలో. అటువంటి ఒక దయతో ఉండి సమాజానికి మనం సేవ చేయాలి, ఎంత వీలవుతే అంత ఎత్కించి తన్నట్టు. అది ఒక పాఠం మనం నేర్చుకోవాల్సింది వారి యొక్క జీవితంలో. మన దేశానికి, మన రాష్ట్రానికి, మన ప్రపంచానికే లోక కళ్యాణం కలిగించే ఒక దయాగుణాన్ని మనకు ప్రసాదించాలి అని వారి చరణారిందంలో ప్రార్థిస్తూ
శ్రీమతే శివంచడవోపు శ్రీ వేదాంత దేశికేంద్ర మహాదేశికాయ నమః.